రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తామని దావోస్ వెళ్లిన చంద్రబాబు బృందం రాజకీయ ప్రసంగాలు తప్పితే సాధించిందేం లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ నేతలు. ప్రచార ఆర్భాటం కోసం కోట్లు ఖర్చు పెట్టిన వారు ఉత్త చేతులతో తిరిగొస్తున్నారని ఆరోపించారు. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని విమర్శించారు. ఏపీ సీఎం చంద్రబాబు దావోసు పర్యటన తుస్సుమనిపించారు. పెట్టుబడులు తేకుండానే చంద్రబాబు దావోసు పర్యటన ముగిసింది. దావోసు పర్యటనలో ఒక్క పరిశ్రమతో కూడా ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోలేదు. ఏపీకి భారీగా పెట్టుబడులు తెస్తామని దావోసు వెళ్లిన చంద్రబాబు, లోకేష్ 3 రోజుల దావోసు సమావేశాల్లో ఒక్క ఎంఓయూ కూడా చేసుకోలేకపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం 15.7 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకోగా, తెలంగాణ ప్రభుత్వం 1.78 లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు చేసుకుంది. ఏపీ ప్రభుత్వంతో మాత్రం పారిశ్రామికవేత్తలెవరూ ఎంఓయూ చేసుకోలేదు. ఎంఓయూలు లేకుండానే చంద్రబాబు దావోసు పర్యటన పబ్లిసిటీకే పరిమితమైందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రానికి ఏదో అయిపోయిందంటూ ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీశారని మండిపడ్డారు. రాష్ట్ర మంత్రులేమో వాళ్ళ యువరాజుని పౌడుకునేటువంటి ప్రయత్నాలు, అలాగే రాష్ట్రం బ్రాండ్ ఇమేజ్ ని అక్కడ కూడా మీరు వెళ్ళి బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసేటువంటి ప్రయత్నం. రాష్ట్రం పూర్తిగా డ్యామేజ్ అయిపోయి ఉంది, మా రాష్ట్రం చాలా పేద రాష్ట్రం అనేటువంటి ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ని రాష్ట్రం గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారు ఇవ్వడం అనేటువంటిది చాలా శోచనీయం. చివరికి మీరు 4 రోజుల్లో సాధించింది, మీరు ఖర్చు పెట్టినటువంటి ఖర్చు, మీ తాలూకా పబ్లిసిటీ స్టంట్స్, ఇవన్నీ దేనికి మిగిలాయనంటే ఉత్త చేతులతో ఖాళీగా తిరిగి రాష్ట్రానికి రావడానికి ఉపయోగపడాయనేటువంటిది కనబడతా ఉంది. దావోస్ పర్యటనలో సీఎం చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారన్నారు మాజీ మంత్రి మేరుకు నాగార్జున. పట్టుమని 10 కోట్ల పెట్టుబడులు తేలేకపోవడం సిగ్గుచేటన్నారు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలను మళ్లీ ఓపెన్ చేసే పరిస్థితి తప్ప చంద్రబాబు సాధించింది ఏమీ లేదన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కోఆర్డినేట్ చేసినటువంటి ఇండస్ట్రియలిస్ట్ని మీరు బతిలాడుకొని మళ్ళీ దాటి మీద వెళ్ళిపోయి మీరు వెళ్ళి మేము తెచ్చామని చెప్పడం తప్ప, ప్రక్క రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 1,32,000 కోట్లు తెచ్చాడు ఆయన. నువ్వెందుకు తెలియపోయావు, ఏం తెచ్చావు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏ సమాధానం చెప్తావు? చేతకాని తరం అంతే. వాళ్ళ విజన్ ఏంటి, కుమారుణ్ణి ప్రమోట్ చేసుకోవటం, అధికారం మరలా వాళ్ళ చేతుల కుటుంబంలో ఉండాలి తప్ప ఈ రాష్ట్ర ప్రజల యొక్క అభ్యున్నతి బాగోగులు ఎక్కడ చంద్రబాబు గారు పట్ల. చంద్రబాబు దావోస్ పర్యటనతో ఏపీకి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. పబ్లిసిటీ కోసం మాత్రం బాబు 3 కోట్లకు పైగా ఖర్చు చేశారని విమర్శించారు. ఈరోజు దావోస్కు పోయినాం, అద్భుతాలు సాధిస్తాం, ఏదేదో వచ్చేస్తాయి రాష్ట్రానికన్నా. ఇదేం కొత్తగా చెప్పేటుంటుందా? మీరు కొత్తగా చెప్పేదైతే మేము కూడా ఏదైనా అనుకోవచ్చు. 2018 నుంచి ఖచ్చితంగా ఇట్లా వస్తూనే ఉన్నాయి. రోజు రాష్ట్రానికి 150 సంస్థలు 2018లో చెప్పాం, ఎక్కడొచ్చాయి? రాష్ట్రానికి ఎయిర్ బస్ వచ్చేసింది అన్నాం 2018 ఈనాడు పేపర్లో వచ్చినటువంటిది. లాకీడ్ వచ్చేసింది అన్నాం 17లో దావోస్కి పోయేసి కూర్చొని, ఎక్కడొచ్చింది? అక్కడ ఇన్ని సంవత్సరాలు దావోస్కి వెళ్ళావు కదా, ఒక ఎన్డీటీవీకి సిఎన్బిసి ఛానల్కే నీ యొక్క పబ్లిసిటీ కోసం ప్రజాధనం 2.5 కోటి రూపాయల వరకు ఇచ్చావు కదా. రాజకీయ ప్రసంగాలకే బాబు పరిమితమయ్యారన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. మొత్తానికి దావోస్లో కొత్తగా పెట్టుబడులను ఆకర్షించలేకపోవడం ఒక ఎత్తైతే, దావోసు సదస్సులోనే ఏపీ నుంచి జిందాల్ పరిశ్రమ మహారాష్ట్రకు తరలిపోవడం మరో ఎత్తు. కూటమి ప్రభుత్వ అరాచక పాలన కారణంగానే ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటున్నారు నిపుణులు.